స్పోర్ట్స్ ఎయిడ్స్ టీవీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 62 మ్యాచ్లు ముగిశాయి. ఇప్పటికే 17వ సీజన్ అభిమానులకు వీణుల విందైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. అంతకు మించిన ఉత్కంఠను కూడా కలగజేస్తోంది. ఈసారి ఐపీఎల్లో పేరు పొందిన జట్లు త్వరగానే నిష్క్రమించాయి. ఎటువంటి అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా ప్లే ఆఫ్ కు చేరుకోవటానికి సిఎస్కే జట్టుకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆర్సీబీకి కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్కతా జట్టును క్రీడా విశ్లేషకులు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఆ జట్టు ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ కి వెళ్లిపోయింది. రాజస్థాన్ కూడా అంతే. ఆ జట్టు ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. చివరికి బెంగళూరు కూడా. మొదటి స్పెల్లో బెంగళూరు వరుస ఓటములు ఎదుర్కొంది. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. పాయింట్ల పట్టికలో ఏకంగా 5వ స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ ఆశలను కూడా సజీవంగా ఉంచుకుంది. అద్భుతం జరిగితే బెంగళూరు కూడా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయే అవకాశం కొట్టిపారేయలేంది. హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా 7లో విజయాన్ని దక్కించుకుంది. మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. గుజరాత్, పంజాబ్ జట్లతో జరిగే మ్యాచ్ల్లో ఆ జట్టు గెలిస్తే ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ .406 ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్లో గెలిచి 2వ మ్యాచ్లో ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ ఇటీవల జరిగిన మ్యాచ్ల్లో లక్నో జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఏకంగా 3వ స్థానానికి వెళ్లిపోయింది. అయితే చెన్నై జట్టు రాజస్థాన్ పై విజయం సాధించడంతో నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై 3వ స్థానానికి వెళ్లిపోయింది. హైదరాబాద్ 4వ స్థానానికి వచ్చింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ జట్లపై విజయం సాధించడం పెద్ద విషయం కాదు. బెంగళూరు విషయానికొస్తే ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడి 6లో విజయాన్ని దక్కించుకుంది. ప్లే ఆఫ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బెంగళూరు అభిమానులు ఖచ్చితంగా ఆ జట్టు కప్ గెలుస్తుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో బెంగళూరు ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతున్నారు. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే హైదరాబాద్, లక్నో, ఢిల్లీ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాలి. అంతేకాదు చెన్నై జట్టుతో తలపడే మ్యాచ్ల్లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకోవాలి. లేదా చెన్నై విధించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే బెంగళూరుకు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.